ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా దైవ సమానులుగా భావించేటటువంటి పెద్ద మనిషి, పెద్ద ఆయన, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేయడం అనేది నిజంగా చాలా బాధ కలిగించే అంశం. ఎందుకంటే మహానేత ఒక గొప్ప పనులు ఎన్ని చేసినాడు అనే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే గ్రామాల్లో వెలిసినటువంటి విగ్రహాలు. ఈ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా యా గ్రామానికి పోయినా సరే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉండడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఈరోజు నంద్యాల నడిబొడ్డున కూడా ఆనాడు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇక్కడ 3 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా శ్రీనివాస్ సెంటర్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేయడం అనేది నిజంగా చాలా బాధ కలిగించేటువంటి అంశం. అయితే పొద్దున జరిగినటువంటి సంఘటన ఆదివారం పొద్దున, ఇంకా అప్పుడప్పుడే అందరూ కూడా ఫోన్లు చూసుకోక మునిపే ఒక వార్త తెలిసి ఏం జరిగింది అని చెప్పి చూడటం జరిగింది. ఒక వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినాడు అనే వార్త తెలిసి నిజంగా చాలా బాధ అనిపించింది. అయితే మనం ప్రజానాయకులుగా ఉన్నాము, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నాము. మనం ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఎక్కడా కూడా వ్యవహరించకూడదు, సమన్వయం పాటించాలని చెప్పేసి మా నాయకుడు ఏదైతే చెప్తూ వస్తున్నాడో ఆ ఆదేశాల అనుసారం మనం తెలియకుండా ఒకరి మీద నెపం నెట్టడం కరెక్ట్ కాదు. నెపం నెట్టకుండా వాస్తవాలు తెలుసుకుందామని చెప్పేసి మేము ఆగడం జరిగింది. వాస్తవాలు, ఆయన మధ్యస్థమితం లేని వ్యక్తి అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడితే చెప్తే నిజమేమో మధ్యస్థమితం లేని వ్యక్తి కదా అని చెప్పేసి మేము కూడా దీన్ని రాజకీయం చేయకూడదులే అని చెప్పేసి ఊరుకున్న మాట వాస్తవం. అయితే మాకు దాని తర్వాత నుంచి చాలా డౌట్లు రావడం స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఒక వ్యక్తి కార్యక్రమం నంద్యాల నడిబొడ్డున 7 గంటల ప్రాంతంలో చేస్తే మొట్టమొదటిగా తెలిసిన వ్యక్తులు పోలీసులు కాదు. మొట్టమొదటిగా ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు పోలీసులు కాదు, తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం నాయకుల వాట్సాప్లో ఎప్పుడో 5 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం ఫోటోలు వైసీపీ నాయకులతో దిగినారని చెప్పి ప్రత్యక్షమయ్యి వాట్సాప్లో షికారు చేసినాయి. అప్పటిదాకా పోలీసు వాళ్ళకి కూడా తెలుసు అని చెప్పి నేను అనుకోవడంలా. వాట్సాప్ మేమే ఆశ్చర్యపోయినాం, ఎప్పటి ఫోటోలు అబ్బా, అసలు చాలా సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఉన్నాయి అని చెప్పేసి. మాకు ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే 10-15 నిమిషాల్లోనే ఆ ఫోటోలు మీ దగ్గరికి ఎలా వచ్చినాయి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కేవలం 10-15 నిమిషాల్లోనే పోలీసు వాళ్ళు పెట్టినంటే కూడా డౌట్లు వచ్చేవి కాదు. తెలుగుదేశం నాయకులు వాట్సాప్లో, ఎందుకంటే ఇప్పటిదాకా కూడా తెలుగుదేశం వాళ్ళు చేసినారు, లేకపోతే పలానా పార్టీ వాళ్ళు చేసినారని చెప్పి మేము ఎక్కడా కూడా ఎవరిని నిందించలే. ఎవరో చేసినారు, దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి మాత్రమే మేము కోరుకున్నాం. అయితే వీళ్ళు చూపిస్తున్నటువంటి అతి ఉత్సాహమో లేకపోతే ఇంకోటి అనుకోండి, 7 గంటలకి జరుగుతాయి, 7:15, 7:20 కల్లా తెలుగుదేశం నాయకులు వాట్సాప్లో ఫోటోలు పెట్టినారు. ఇంకొక 20 నిమిషాలు ఇందాక మా అధ్యక్షులు వారు చెప్తున్నారు, పోలీసు వాళ్ళని అభినందించాలి, గంటన్నర లోపల రికార్డులు, మెడికల్ సర్టిఫికేట్లు అన్నీ కూడా బాగా సమర్పించినారు అని. నేను ఇంకా అభినందించాల్సిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం కార్యకర్తలను అభినందించాలి, తెలుగుదేశం నాయకుల్ని. ఎందుకంటే వీళ్ళకన్నా పోలీసు వాళ్ళకి గంటన్నర పట్టింది, వాళ్ళకి అరగంటలోనే దొరికినాయి సర్టిఫికేట్లు అన్నీ కూడా. ఏడు నుంచి వచ్చినాయి ఎవరికి అర్థం కాదు. ఉన్న సర్టిఫికేట్లు అన్నీ కూడా పోలీసు వాళ్ళ దగ్గర కంటే ఎక్కువగా వాట్సాప్లో పెట్టేసి ఫోటోలు తీసేసి ఈయనకు మధ్యస్థిమితం లేదంట అని చెప్పేసి వాళ్ళే పంపించినారు. ఈ తర్వాత వాళ్ళ వ్యక్తులు, వాళ్ళ నాయకుడు కూడా ఒకవైపు పోలీసు వాళ్ళు కూడా మధ్యస్థిమితం లేదని ఒకవైపు చెప్తున్నప్పుడు, నారా లోకేష్ గారు వాళ్ళ పార్టీ ఒక అధ్యక్షులు గారు వైసీపీ నాయకులు సొంతంగా చేపించి దీన్ని పక్కన వాళ్ళ మీద నెపం నెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వాట్సాప్లో పెడతారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. మేము అప్పటిదాకా కూడా కాదు, ఇప్పటిదాకా కూడా ఒక పార్టీని నిందించడం కానీ, ఒక నాయకుడిని నిందించడం కానీ, ఒక మనిషిని నిందించడం కానీ చేసిన దాఖలాలే లేవు. కానీ ఇంత అత్యుత్సాహం ఎందుకు తెలుగుదేశం నాయకులు కానీ మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అక్కడ 7 గంటలకి జరుగుతాయి, 20 నిమిషాల లోపల మీకు ఎట్లా సంఘటన గురించి తెలిసింది. ఆ 20 నిమిషాల్లోనే 3-4 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటోలు మీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చినాయి. ఒక అరగంటలోనే ఆ వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య సర్టిఫికెట్లన్నీ మీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చినాయి.
లేకపోతే మీ నాయకుడికి ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పేసి ఏ రకంగా ఆయనకు తెలిసింది? ఇవన్నీ కూడా మాకు చాలా అనుమానాలకి తావిస్తుంది. పైపెచ్చుగా మీరు వీడియోలు గమనిస్తే మేము 1కి 2 సార్లు 3 సార్లు, ఎందుకంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్కసారి ఇచ్చినారు. ఎక్కడా కూడా రోడ్డు మీద పోయే వ్యక్తి ఫోన్లోంచి తీసినట్టుగా వీడియోలు ఎక్కడా కనపడడంలా. ఎందుకంటే మొదటి నుంచి ఆ వ్యక్తి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ వీడియో ఎవడో తీస్తున్నట్టుగానే ఆ వీడియోలు కనపడుతున్నాయి. అంతా అయిపోయిన తర్వాత విగ్రహం తలకాయ తీసేసిన తర్వాత ఒక కెమెరా వైపు చూస్తూ ఆ తలకాయని చూపించడం అనేది, కెమెరా వైపు చూస్తూ ఆ వ్యక్తి తలకాయ చూపించడం జరిగింది. ఆ ఇమీడియట్ గా ఎవరితోనో అర్జెంటుగా ఫోన్లో మాట్లాడాలన్నట్టుగా ఫోన్ తీసేసి ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. మేము పోలీసు వాళ్ళని ఒకటే కోరుతున్నాం, ఎవరితో మాట్లాడినారు ఫోన్లో అనేది మాకు తెలియాలి. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఎవరు, దీని వెనకనున్నటువంటి ఈయనని ప్రోత్సహించి పంపించినటువంటి వ్యక్తులు ఎవరు అనేది తేల్చాల్సిన అంశంగా తీవ్రంగా పరిగణించాలని చెప్పి మేము పోలీసు వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎక్కడ మారుమూల ప్రాంతంలోనో ఎక్కడో లేదు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో పొద్దున 5 గంటలైనా సరే 6 గంటలైనా సరే నిత్యం రద్దీగా ఉన్నటువంటి శ్రీనివాస్ సెంటర్ లో జరిగింది. మీరు చూసినట్టయితే విగ్రహం తలకాయకి పై భాగంలో పోలీసు వారి కెమెరా ఉంది. 24/7 మేము అన్ని లా అండ్ ఆర్డర్ ని చూసుకుంటామని చెప్పేటువంటి పోలీసు వాళ్ళ కెమెరా కింద జరుగుతున్నటువంటి సంఘటన, 24/7 కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్ళు చూస్తూ ఉన్నటువంటి సంఘటన, 2 నిమిషాల దూరంలో పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి నడిబొడ్డు ప్రాంతంలో ఒక వ్యక్తి 20 నిమిషాలు 25 నిమిషాల పాటు చేస్తూ ఉంటే పోలీసులు వారే ఏం చేస్తున్నారు అని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. పోలీసు వాళ్ళు ఎందుకు స్పందించలేదు? ఇదేనా లా అండ్ ఆర్డర్ ఉండడం అంటే? ఈ రకంగా మేము కానీ పొద్దున్నే ఆవేశపడి ఇది తెలుగుదేశం వాళ్ళు చేసినారనో లేకపోతే కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసినారో అని చెప్పేసి ఆవేశపడి మా కార్యకర్తలందరూ ఆవేశానికి లోనయ్యింటే ఆ జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యకి బాధ్యత ఎవరు వహిస్తారు అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతాను. మేము ఒకవైపు మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, మా పార్టీ నాయకుడు చెప్పినటువంటి ఆదేశాల అనుసారం వేగంగా స్పందించకండి, ఆలోచించండి, తప్పు జరగకుండా ఒకరి మీద నెపం నెట్టకండి అని చెప్పేసి ఏదైతే మా నాయకుడు చెప్తుంటాడో ఆ ఆదేశాల అనుసారం మేము నడుచుకుంటుంటే చెయ్యని తప్పుని మళ్ళీ మా మీద రుద్దాలని చెప్పేసి ఆ వ్యక్తి వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చిత్రీకరిస్తూ దుర్మార్గమైన భాషలో ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారంటే ఇది ఎక్కడి రాజకీయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ అకౌంట్స్ లో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీని నిందించలా, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని నిందించలా. కానీ ఎప్పుడైతే వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి ఈ రకంగా నెపం నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఒక్కటంటే దాని తర్వాత జరిగినటువంటి అంశాలను ఒక్కొక్కటిగా మేము తెలుసుకుంటున్న ప్రయత్నం చేస్తూ ఉన్నామో మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. 100% దీని వెనకాల ఎవరో ఉండి చేపించినారనే ఒక అనుమానం మాకుంది. ఆ అనుమానాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది. పోలీసు వాళ్ళు వచ్చి దాని వెనకాల ఎవరున్నారు లేకపోతే ఏం జరిగింది అనేది ఖచ్చితంగా మాకు తెలియజేస్తేనే మేము ఊరుకుంటాం తప్పితే, లేకపోతే రోజు రోజుకి మేము చేయాల్సినటువంటి కార్యక్రమాలని తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం నాయకులకి, పోలీసుల కంటే ముందు తెలుగుదేశం నాయకులకి వాట్సాప్లో ఈ సమాచారం ఎట్లొచ్చింది, లేకపోతే వాట్సాప్లో ఈ సమాచారాన్ని ప్రజలకి చేరవేయాల్సినంత ఆవశ్యకత ఎందుకు వచ్చింది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ముందుగా విచారించాలి. ఎందుకంటే ఈరోజు మొదటిసారి కాదు రాజశేఖర రెడ్డి గారి పేరు చెరిపేయాలని చెప్పేసి ప్రయత్నం చేయడం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో సంవత్సరాలుగా పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నటువంటి కళ్యాణ మండపం, వైఎస్ఆర్ కళ్యాణ మండపం అని చెప్పేసి ఆ రోజు నిర్మించినటువంటి కళ్యాణ మండపం, శిల్పామోహన్ రెడ్డి గారు మా నాన్నగారు నిర్మించినటువంటి కళ్యాణ మండపాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే లాక్కొని వైఎస్ఆర్ గారి పేరుని ఆ రోజు చెరిపేయడం జరిగింది. ఈ రోజు వైఎస్ఆర్ గారి విగ్రహం మీద దాడి చేయడం జరిగింది. దీన్ని ఏ రకంగా మేము ఆలోచించాలి, ఏ రకంగా భావించాలని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. కాబట్టి పోలీసు వాళ్ళని కూడా ఒకరికి సర్టిఫికేట్ ఇచ్చే ముందు, ఒకరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పే మునుపు
మీరు ఎటువంటి విచారణ చేసినారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు ఏం విచారణ జరిపినారని చెప్పేసి వైసీపీ అని చెప్పినారు. ఈరోజు మేము చూపిస్తూ ఉన్నాం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం గారు బర్త్డే నాడు విషెస్ చెప్పినాడు. ఎవరి పార్టీ అని చెప్పి విషెస్ చెప్పినాడు అని చెప్పి అడుగుతా ఉన్నాం. లేకపోతే మంత్రి గారి కుమారుడితోటి చక్కర్లు కొడుతున్నటువంటి ఫోటోలు చూపించినాం. యా పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మీరు విచారణ జరిపినారని చెప్పి మేము పోలీసు వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఏ రకంగా మీరు వైసీపీ నాయకుడు అని చెప్పేసి ముద్రేస్తారు? ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో దీన్ని పోస్ట్ చేస్తారు? ఏ రకంగా వాట్సాప్లో హల్చల్ చేపిస్తారు? ఏ రకంగా ఇది ప్రజా సమస్యగా వచ్చే, లేకపోతే శాంతి భద్రతల సమస్యకి భాగం కాదా, లేకపోతే శాంతి భద్రతల సమస్యకి దారి తీయదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంత దుర్మార్గంగా తెలుగుదేశం వాళ్ళు వ్యవహరిస్తుంటే ఒక్కసారన్నా పోలీసు వాళ్ళు కాల్ చేసి ఇటువంటి పోస్టులు చేయకూడదని చెప్పి ఎక్కడైనా చెప్పడం జరిగిందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాలి పోలీసు వాళ్ళు. ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఈ స్టాచ్యూని కూడా రీప్లేస్ చేయించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటే మంచిది. లేకపోతే మేము మా పార్టీ తరఫున సొంత నిధులతోటి ఈ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేస్తాము, కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. మహానేత రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తల తీయడం అనేది మాకందరికి కూడా, మా పార్టీ నాయకులకు మాకందరికి కూడా చాలా బాధాకరంగా ఉంది. జరిగిన ఇన్సిడెంట్ లో అంటే ఒక గంట లోపలనే తెలుగుదేశం నాయకులు మొత్తం వైసీపీ నాయకుడు అని పెట్టే పరిస్థితి వచ్చిందంటే మాత్రం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ల కంటే ముందే 2023లో మా పార్టీ వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. జనసేన పవన్ కళ్యాణ్ 2023లోనే పెద్ద ఫ్లెక్సీలు వేయడం జరిగింది. మన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మంత్రి కొడుకు ఫిరోజ్ అహ్మద్ కూడా ఫోటోలు చేశారు. అతను మా కార్యకర్త అని ఎట్లా చెప్పగలరు తెలుగుదేశం నాయకులు? వాళ్ళ పార్టీలో జరిగి వాళ్ళ మాటని చేసి చేపించిన నాయకులు ఈ రోజు వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. లోకేష్ కూడా ఆ విధంగా ట్వీట్ చేయడం కూడా చాలా బాధాకరం. నిజానిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మేము ఉదయం తెలిసిన తర్వాత కూడా తొందరపడి ఏ పార్టీ మీద మనం మాట్లాడకూడదు, అన్ని నిజానిజాలు తెలుసుకునేంత వరకు మాట్లాడకూడదు. అంటే ఈ పరిస్థితిని చూసిన తర్వాత మొత్తం ఫేస్బుక్లో, ట్విట్టర్లో వీళ్ళంతా ఫోటోలన్నీ పోస్టింగ్, అంటే జరిగిన గంటన్నర లోపలనే తెలుగుదేశం నాయకులు వీళ్ళంతా వైసీపీ నాయకుడు అని చెప్పి ఫోటోలు పెట్టే పరిస్థితులు అంటే వీళ్ళు ముందు ప్రీ ప్లాన్ గానే ఇవన్నీ చేసినారనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతకుముందు 2023లో జనసేన పవన్ కళ్యాణ్కు బర్త్డే విషెస్ చెప్పినప్పుడు ఫిరోజ్ అహ్మద్ ఉన్నప్పుడు ఆయన ఏ పార్టీ అయితే మా పార్టీ వాళ్ళని కూడా మీరు పెట్టుకొని తిరుగుతారా? మీరు ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని జరిగిన దానికి అన్నిటికంటే ముఖ్యంగా పోలీసు వ్యవస్థను మాత్రం నంద్యాల నడిబొడ్డులో ఈ విధంగా జరిగితే పరిస్థితి ఏంటి? రేపు పొద్దున్న లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది నంద్యాల అనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కనీసం ఇప్పుడైనా పోలీస్ అధికారులంతా కోరేది ఒకటే, మీరు నిజానిజాలు తేల్చడానికి ఎవరి సంబంధం ఉంది, ఆయన వెనక ఎవరిని చేపించినారనేది కూడా తేల్చాల్సిన బాధ్యత మీద ఉంది. మీరు అందరూ కూడా, కానీ పోలీసులను మాత్రం ఒక విషయంలో బాగా వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది. ఆయనకు హెల్త్ సర్టిఫికెట్లు పాపం విత్ ఇన్ 1.5 అవర్లోనే మొత్తం అన్ని తెప్పించగలిగినారంటే మాత్రం వాళ్ళ సిన్సియారిటీకి, వాళ్ళు పనిచేసే పనితనానికి మాత్రం పోలీస్ ఆఫీసర్లను ఖచ్చితంగా అభినందిస్తున్నాము. దాంట్లో తెచ్చిన సర్టిఫికెట్లో కూడా సెప్టెంబర్ 26, 2026 ఉంటే అంటే 3 నెలల ముందే వీళ్ళు సర్టిఫికెట్ తెప్పిస్తారా? డాక్టర్లు కూడా అట్లా ఇస్తారా అనేది మాకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. ఇప్పటికైనా పోలీస్ అధికారులను కోరేది ఒకటే, నిజానిజాలు తేలండి. ఎవరు నిజమైన ఇప్పుడు చేసిన ముద్దాయనక ఎవరు ఉండారు, ఎవరు అతనికి సపోర్ట్ చేపించినారనేది కూడా ఖచ్చితంగా తేల్చాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దీంతో ఇంతతో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దీని మీద తేల్చి ఎవరు దోషులో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని కోరడం జరుగుతుంది. చాకలి నాగయ్యను పంపించడం, అక్కడ అది చేసి వెంటనే జంబులయ్యను పంపించేసి
వెంటనే అక్కడ ఏదైతే ఉందో అతనిని మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ అనుచరుడు, ఇవన్నీ కూడా ఎక్కడైనా జిల్లాలో పోతే ఫోటోలలో గీటోలలో దిగుతుంటారు. ఎవరైనా పోతుంటే ఒక పెళ్లికి జరిగినా ఇంకొకటి జరిగినా ఆ ఫోటోలు ఏదో మా ఫియోజో లేకుంటే ఇంకొకరు నాయకులు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు అందరూ కలుస్తారా, గుంపు పక్కన ఉంటాడు. దాన్ని ఏదో పెట్టుకొని మేమేదో చేయించినట్లు అని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా మా యొక్క నాయకుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు, మా జాతీయ పార్టీ అధ్యక్షుడు, మా ముఖ్యమంత్రి గారు కూడా ఏ రోజు ఇటువంటి పనులు కానీ దీన్ని కానీ ఉపేక్షించలేదు. అట్లా విధ్వంసం చేసేదంతా కూడా ఆ పార్టీకి వాళ్ళకి చెల్లుతుంది. ఏ విధంగా విధ్వంసాలు చేయాలా, ఏ విధంగా అల్లర్లు రేపాలా అనేటువంటిది ఎప్పటి నుంచో వాళ్ళ సంస్కృతిలోనే ఉంది. ఎందుకంటే ఆ రోజు ప్రజావేదికను కూడా వేదికను కూల్చడం మొదలుపెట్టా, తర్వాత గుల్కరాయితో మొదలుపెట్టా, గుల్కరాయితో పెట్టుకొని ఏమైనా కత్తిపోటు దాంతో అన్నాడు, కోడికత్తి డ్రామా అన్నాడు. ఆ రోజు కోడికత్తి డ్రామా కాదా, ఆ కోడికత్తి తీసుకొస్తాడంట, పొడుస్తాంటే ఈడు దాకా పోయి ఈ నుంచి పోదంట. గుల్కరాయి కొడితే కరెక్ట్గా ఈయన పడుతుంది, ఆడ వచ్చే దెబ్బ ఉండదు, ఏముండదు. అదేవిధంగా ఈరోజు కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా, మేము కూడా చెప్తా ఉన్నాం, ఇదిగో ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది. అదే ఈ యొక్క శిల్పారవి సంబంధించిన ఏదో ప్రోగ్రామ్ జరిగితే వారి పక్కనేదో ఇక్కడ మేము కూడా చెప్తా ఉన్నాం. దండలు ఎక్కడ వేశారో చూడండి. ఏ వ్యక్తి అయితే చేశాడో ఆ వ్యక్తి ఇక్కడ క్లియర్గా కనపడతా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరికి సంబంధించిన అనుచరుడు, ఇక్కడ ఎవరైతే కౌన్సిలర్ ఉన్నాడో కౌన్సిలర్కి సంబంధించినటువంటి ఈ యొక్క కౌన్సిలర్తో పాటు అతడు కూడా ఇక్కడ కూడా ఉన్నాడు. ఇక్కడే అంతా వాళ్ళ అనుచరులు, వాళ్ళ మాట వాళ్ళతోనే ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ భార్య ఇక్కడ ఎక్కడో ప్రోగ్రాం జరిగితే శిల్పారవి గారి మిస్సెస్ అక్కడ ఉంటే అక్కడ ఆవిడతో పాటు ఆ యొక్క కార్యక్రమంలో, అంటే ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నా, ఇన్ని జరిగినా ఈరోజు మళ్ళీ బట్ట కాల్చి మొహాన వేసేసి మీ వాడే మీరే చేసినారనేటువంటిది ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఇందాకే వాళ్ళు ఎవరు మాట్లాడినా ఎవరు చేసినా ఒక్కటే, తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా చిల్లర రాజకీయాలు చేసే అలవాటు లేదు, మాకు ఆ అవసరాలు లేవు. ఈరోజు ప్రభుత్వం కూటమి మాకు బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదకంతా కూడా ఏ రోజు కూడా ఇటువంటి చిల్లర పనులు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఏ విధంగా సంక్షేమం చేయాలనేటువంటి కార్యక్రమాలే తప్ప వేరే కార్యక్రమాలు మేము చేపట్టడం లేదు. వాళ్ళకు అలవాటు ప్రతిదీ ఏదో ఒకటి చేయడము, రాష్ట్రంలో అల్లజడిని ఏ విధంగా సృష్టించాలా, శాంతి భద్రతలు లేకుండా ఏం చేయాలా, వాళ్ళు లైమ్లైట్లో ఉండడానికి, అంటే వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు. దీని మీద మళ్ళీ ఒక 2-3 రోజులు ధర్నాలు అనడము, ఇది చేయడము, ప్రజలకు ఇబ్బందులు పెట్టడము, రాస్తారోకోలు చేయడము, ఈ కార్యక్రమాలు తప్ప మిగతా కార్యక్రమాలు ఉండవు. ప్రజా సమస్యలు ఏదైనా వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడంటారంటే ఆడికి రారు. కౌన్సిల్లో మేము చెప్తున్నా వాళ్ళకి ఇదే విధంగా రమ్మని, అవి చేయరు. కానీ ఇటువంటి చేయకూడని పనులు చేసి వాళ్ళ కార్యకర్తలు చేసేసి చేయడం ఆ పార్టీ వాళ్ళకు కూడా వస్తుంది. మొన్ననే మనం చూసాం, మాస్టర్ అభినయ్ దర్శన్ అనే అతను డ్రామా ఏమన్నాడు, దళితుడు ఆయన కిరాయి వాళ్ళతో కొట్టించుకున్నాడు, వాళ్ళతోనే దెబ్బతిన్నాడు. అన్ని ఇన్వెస్టిగేషన్ చేసినాక బయట దొరికిపోయా. ఆడ దొరికిపోయిన తర్వాత మళ్ళీ సైలెంట్ అవుతారు. ఈ ఒక్కటే కాదు, వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించింది ఎవరు? సొంతం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళే చేశారు, గొడ్డలి పార్టీ వాళ్ళే చేశారు, గొడ్డలితో చంపించారు. చేసుకుని అది తీసుకున్న తర్వాత నారాసుర రక్త చరిత్ర. అంటే మీరు లేస్తే ఇదేనా నిజాయితీ లేదా, నీతి? కనీసం నీ సొంత బాబాయిని, నీ తండ్రి తమ్ముడిని రక్తం పంచుకొని పుట్టినవాడిని చంపించి ఆ రోజు కూడా ఇదే డ్రామానే. ఏదైనా చూసుకోండి. అదేవిధంగా ఏమిటి, ప్రజల సింపతి కోసం ఎయిర్పోర్ట్లో పోతే కోడికత్తి డ్రామా కరెక్టే కదా, ఆ రోజు డ్రామానే కదా. వాడెవడో సంపాలా చేయాలనుకుని పోయేటప్పుడు ఎక్కడ కావాలో అక్కడ పొడి చేస్తాడు, సంపాలన చేస్తాడు. ఆ విధంగా కాదు అది. కోడికత్తి డ్రామాని వీళ్ళే క్యారెక్ట్ చేసి వాడిని పెట్టించి 5 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం వచ్చినా కూడా ఏం తెలుసలే. వాళ్ళ ప్రభుత్వంలో మళ్ళీ 5 ఏళ్ళు ఏదైనా ఉంటే తెలిసిండొచ్చు కదా. ఆయనే ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 ఏళ్ళు ఏం చేశా? ఎవడో చెప్పినాడంటే గులకరాయితో కొట్టితే
ఆ రోజు తలలో పోవాలంట. ఏడ చదువుతుంది, ఈడ చదువుతా, చిన్నది పొద్దునుంది, సాయంత్రానికి స్టిక్కర్ లేదు. ఉదయం ఉంటుంది, సాయంత్రం తెల్లవాటాలు మళ్ళీ యువతలకు వేస్తారు. పెట్టుకునే దాంట్లో తప్ప యువతలు పెట్టాక యువతలు పెట్టుకున్నారు. అంటే ఏ విధమైన డ్రైవర్లు ఉంటారో కూడా ఆలోచన చేయాలా. ఈరోజు ఇవంతా కూడా శాంతంగా ఉండేటువంటి రాష్ట్రాన్ని ఒక అల్లర్లు సృష్టించాలి అని చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వీళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా ఒకటే, రాష్ట్రంలో పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, పెట్టుబడులదారులు వస్తూ ఉన్నారు, 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, నిరుద్యోగ సమస్య తీరబోతా ఉంది. ఈరోజు డిఎస్సి ఇచ్చాము, డిఎస్సి చేస్తే దానికి కూడా డ్రామా ఆడి లేనిది ఉన్నది తీసుకొచ్చి 16,000 వాళ్ళు ఇచ్చేస్తే ఒక్క సంవత్సరం తర్వాత ఏదో అమ్ముకున్నారు. ఏం కర్మ అమ్ముకోవడానికి? అమ్ముకునేటివి, రాయించుకునేటివి, కొట్టేటివి, దోచేది మీకు, అది మీ నైజం. మా నైజము మా యువనాయకుడిది కాదది. ఈరోజు మళ్ళీ 10,000 ఉద్యోగాలు ఇస్తామని క్యాలెండర్ ఇస్తే దాన్ని పక్కదోవ పట్టడానికి కొత్తగా ఈ డిఎస్సి డ్రామాని తీసుకొస్తా ఉన్నారు. ఎవరి కాలాలలో జరిగిన హత్యలు ఈరోజు గ్రేట్గా చెప్పగలుగుతాయి. ఈరోజు నేను సాక్షిగా, మీ విలేకరుల సాక్షిగా, ఈ యొక్క రాయలసీమలో ఫ్రాక్స్ నిజాన్ని అంచింది చంద్రబాబు నాయుడు. ఈరోజు తిరిగే లీడర్లంతా కూడా ఏవైతే ఇన్నోవాలు కావచ్చు, ఫార్చునర్లు కావచ్చు, అంతకంటే పెద్ద పెద్ద బండ్లలో తిరిగి బంగ్లాలు కట్టుకునే నాయకులు, వీళ్ళంతా కూడా ఏసీ రూమ్లో తిరిగే నాయకులు, ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయం వల్ల మంచి ఆఫీసర్లను తీసుకొని కిరాయి హంతకులను ఎన్కౌంటర్ చేయించి, అదేవిధంగా ఎవడు తప్పు చేస్తే వాళ్ళని ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఆ రోజు కేసులలో పెట్టి వాళ్ళందరినీ కూడా జైలు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఈరోజు ఫ్రాక్షన్ కుటుంబాలంతా కూడా వద్దనుకొని ఈ సంక్షేమాలు నడుస్తూ ఉన్నాయంటే చాలామంది కూడా వాళ్ళ పిల్లలు ఈరోజు పెద్ద పెద్ద చదువులు చదవడం కావచ్చు, ఈరోజు ఉన్నతమైనటువంటి ఒక పదవులు ఆదవులు చేస్తున్నారంటే చంద్రబాబు ఫోటోను రోజు ఉదయం లేస్తే దండం పెట్టుకొని పోవాలి. ఆ రోజు అంచినటువంటి నాయకుడు. అంటే ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలు కానీ ఈ విధంగా శాంతి భద్రతలకు బాగా ఉండాలనేటువంటిది. శాంతి భద్రతలు ఉండాలి. శాంతి భద్రతలు ఉంటే పరిశ్రమలు వస్తాయి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. వాళ్ళంతా కూడా సంతోషంగా ఉండాలి ప్రజలు, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి నాయకుడు మా నాయకుడు. ఆఖరికి మా యువ నాయకుడు కూడా ఏ రోజు కూడా ఒకటే చెప్తా ఉన్నాడు, రెడ్ బుక్ అనేది ఏంటి, ఒక ఎర్ర బుక్కులో ఉన్నాము, ఎవరు తప్పులు చేసింటే వాళ్ళకు ప్రభుత్వ పరంగా శాఖాపరంగా చేసే తప్పులు చేసింటే వాళ్ళ మీద చర్యలు తీసుకోబడుతుంది, ప్రభుత్వం చర్యలు తీసుకుంటే చెప్తే ఆ రెడ్ బుక్ మీద కూడా రెడ్ బుక్ విధానమా? నిజంగానే మేము ఆ విధంగా ఉండింటే మీరు రోడ్డు మీద తిరిగిందిరా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా పోతా ఉన్నాడు, ఆయన హెలికాప్టర్లో పోతా ఉన్నారు, వాళ్ళే హెలికాప్టర్ని పాడు చేసుకొని మా మీద చెప్పారు అక్కడ చోట. ఈరోజు ఇన్ని ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అదే మీరు ఆ సెంటర్లో మీరు మాట్లాడి రోడ్డు మీద కూర్చున్నారు. మీరు చేసే ధర్నాలలో ఈ రోజు వరకు ఎక్కడైనా ఒక కేసు పెట్టామో చెప్పమని ఛాలెంజ్ చేస్తా. ఈరోజు జిల్లాలో ఉండే నాయకులు రమ్మని వేదిక పెట్టుకుందాం. ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసనలు చేస్తూ ఉన్నారు, రస్తా రోకోలు చేస్తూ ఉన్నారు. పెళ్లిళ్ళ కోసం వస్తే పెళ్లిళ్ళ కోసం కూడా ధర్నా, ఈ యొక్క ట్రాఫిక్లు కూడా జాబీలు చేస్తూ ఉన్నారు. అయినా ఒక్కరోజు కూడా మా నాయకుడు కానీ మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు కానీ ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేసుకోవచ్చు. ఆ రోజుల్లో మా యువ నాయకుడు ఈ విధంగా పాదయాత్ర చేస్తే మీరు ఏం చేశారు? ఎక్కడో మూలన పడినటువంటి ఒక జీవోను తీసుకొచ్చి ఆ జీవోను సిమెంట్ రోడ్ల మీద, బీటీ రోడ్ల మీద నిలబడకుండా చేశారు. బీటీ రోడ్ల కూడా తగలేదు, మైకులు గుంజుకున్నారు, స్టూల్ మీద నిలబడి చేస్తూ ఉంటే స్టూళ్లు లాక్కున్నారు, బస్సులు నిలబెట్టారు. ఎక్కడో పొలాలలో పెట్టుకుని 100 కిలోమీటర్లు వచ్చి ఆ రాయలసీమ దాటిన తర్వాత యొక్క బనగానపల్లికి ఎంటర్ అయినప్పుడు కోర్టార్డర్ ఇస్తే మొట్టమొదటి మీటింగ్ అక్కడ పెట్టుకున్నాం. అక్కడ కూడా అంచెలు పెట్టారు. ఆ బనగానపల్లిలో కూడా నేను పెట్టుకునేటువంటి ఎక్కడైతే పెట్టానో అక్కడ గోడను గూలగొట్టి రాళ్ళేసి మట్టేసి, ఇది మీకు నిజంగా మళ్ళీ మేము అనుకుంటే మీరు ఈ విధంగా చేసేవాళ్ళ ఇప్పుడు ఈ ధర్నాలు ఇవన్నీ? కాబట్టి మొట్టమొదటి చెప్తా ఉన్నా, నేను మొదటిసారిగా మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వం మా చిత్తశుద్ధితో ఉంది. ఎవరు తప్పు చేసినా దాన్ని వదిలిపెట్టేది లేదు. ప్రజలు సంతోషంగా ఉండాలని చేసే ప్రభుత్వం మాది. చిల్లర రాజకీయాలు చేసేది మీరు. ఇలాంటివన్నీ చేసేది కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి 2 సంవత్సరాలలో వచ్చినటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ప్రజలంతా కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నాం. సంక్షేమ పథకాలు ఇచ్చాం. ఈరోజు పోలవరం కంప్లీట్ అవుతా ఉంది, రాజధాని కంప్లీట్ అవుతా ఉంది.
ఈరోజు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి లక్షల కోట్ల రూపాయలతో. ఇవన్నీ వస్తే చూసి ఓరవలేక ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. తప్పు చేసినది వాడు ఏ విధంగా చేశాడో ఏదో వాళ్ళకే తెలుసు. ఇదంతా కూడా ప్లానింగ్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో నడిపారు. దానికి ఒక టీం ఉంటుంది. ఆ టీం ప్రకారమే వాళ్ళంతా కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తన భార్య ఈరోజు చెప్పింది, ఒకసారి వీడియో ఏమా, తన భార్య కూడా ఈరోజు చెప్తా ఉంది, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ, మేము వాళ్ళకు సంబంధించిన వ్యక్తులమే అని సొంత భార్య చెప్తే కూడా మనం మాది తప్పంటారు. ఈరోజు ఏం చెప్తున్నారు తన భార్య? సోడిపెట్టు. చర్చలు కానీ ఎలాంటి సంఘటనలు జరగవు కూడా. దాన్ని ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నాం. ఇక్కడే కాకుండా దీన్ని బేస్ చేసుకొని రాష్ట్రంలో అంతా అల్లజడు లేపాలా అనేది వైఎస్ఆర్ పార్టీ అని. వాడు ఎవడో ప్రజలంతా చూస్తూ ఉన్నారు, బయటపెట్టాడు. నేను కూడా ఇంచుమించు పక్కసం నుంచి పోతే బయట పెట్టేస్తున్నాను ఇంటికాడ నుంచి. వాడు ఎవడో నాకు అయితే తెలియదు, నా దగ్గరికి ఇప్పుడు రాలే. వాడు మీరు కార్యకర్తలంతా చూస్తూ ఉన్నారా? మీ వల్లే నాకు పంపించారు. ఎందుకు అడ్డులకు అడ్డు పడలే? మీరు జనం తిరుగుతున్నారా? నేను అర్ధరాత్రి 12 గంటలు 1 గంట కాదుగా జరిగిన సంఘటన. పట్టపగులు 6 భాష అందరికి చెప్పినాడు. ఆయన పోవచ్చు కదా, అంత ఎక్కువ ఆయన మాట. ఎమ్మెల్సీ ఉండే స్థానంలో ఉండే ఆయనే కదా. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయాలా? మరీ ముఖ్యంగా నంద్యాలలో కన్ను పుట్టింది వాళ్ళు. నేను కూడా కాబట్టి ఇండియా నుంచి ఎట్లా డిస్టర్బ్ చేయాలా? ఒక మైనార్టీ ఉన్నాడు కాబట్టి నేను ఉండకూడదు అని ఈ నుంచి బేస్ చేసుకుంటూ రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేయాలనేది చేసినారు. మేము చేయమన్నామా? అంటే పోలీసులు పట్టుకున్నారా? మేము ఇందాక ఎస్పీ గారికి ఇచ్చాము, డీఎస్పీ గారికి నిష్పక్షపాతంగా మీరు ఎంక్వైరీ చేయండి. మాకు ఇలాంటివి పనికిమాల పనులు వద్దు. పనికిమాలడు పనికిమాల పని చేస్తాడు. మేము పనికిమాల పనులు చేయము. అదే మా నిందాలు ఎదురుగా అటువంటి పనులు చేయాలి. తావే లేదు నా దగ్గర. అది రిజైన్ చేయాలి. ఇందాక జనార్దన్ రెడ్డి గారు చెప్పాడు. ఇవన్నీ తప్పుడు పనులన్నీ ఎవరు చేసినారు? నాకు దెబ్బ తగిలిన ముఖ్యం తెలిసి మీరే ఇచ్చినారు పేపర్లో. ముఖ్యమంత్రి గారికి ఇక్కడ దెబ్బ తీయడం కూడదు, ఆరొక రోజు వేసుకున్నారు. అలా డ్రామాలు ఆడను నేను. మీరేనా ఫోటోలు వేసింది? మరి కోడి కత్తి చెప్పాడు ఆయన. అసలు ఇన్సిడెంటే కాదు అది. చెప్పించింది మీరు, చేయించింది మీరు. కాబట్టి అన్ని ఇటువంటి పనులన్నీ చెప్పించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు. రాష్ట్రం అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. రాష్ట్రాన్ని ఇకపై దాదాపు కొన్ని వందల అంతస్తులకి పారేసినట్టు. దాన్ని ఏదో రెక్టిఫై చేస్తూ ఉన్నాము. బాగు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రాత్రింబగలు కష్టపడుతున్నారు. ఈరోజు ఏ గిట్టుబాటు ధర లేకుండా అన్ని కొట్టా ఉన్నాము. జొన్నలు చూసినారు మీరు, ఎక్కడి నుంచి లారీలు ఎంతవరకు ఉన్నాయి. జొన్నలు కొనే, అరటిపళ్ళు కొట్టి, పామిడి పళ్ళు కొట్టివి. అన్నీ ఏ వస్తువు కానీ ఆ వస్తువు ప్రభుత్వం కొంటా ఉంది కదా. గిట్టుబాటు ధర ఇచ్చి ఈరోజు జొన్నలకు ఎవరిచ్చాడే? 3,700 రూపాయలు ఇచ్చాం జొన్నలకు మేము. బట్ ఈరోజు 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తే కన్ను కుట్టింది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి దీన్ని ఏ రకంగా డిస్టర్బ్ చేస్తే రాష్ట్రం అల్లకొల్లు చూసి చేయాలా. మానవాడు రాజశేఖర రెడ్డి పగలు కొట్టారు. మేము మాకేం బట్టి దాని పగలు కొట్టడానికి అవసరం మాకేం వచ్చిందా? మాకు ఎవరికి ఏం అవసరం రాలేదు. మీరంతా మీరు పగలు కొట్టుకొని అదిగో మీ ఫోటో చూడగా మా ఫోటో చూడ. నా దగ్గర నేను నిలబడ్డాను క్యాండిడేట్. నేను ఎవరితో దిగాను. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మీరే వచ్చిపోయినారు కానీ పార్టీ మా పార్టీలోకి మీరు పోయి అప్పుడు ఫోటోలు దిగి మళ్ళీ మమ్మల్ని చేసి ఎట్లా? నేను ఏ పార్టీ మారలే. మొదటి తెలుగుదేశం పార్టీలో కూడా 45 ఏళ్ళ నుంచి ఏ పార్టీ మారలే. నేను శాంతియుతంగా శాంతిని కాపాడినా. మాకు నంద్యాల ప్రాంతం పీస్ఫుల్గా ఉండాలా. దీన్ని బేస్ చేసుకుని నంద్యాల ఏం పనింది ఏమి చేయడానికి? పనికి మళ్ళీ పనులు చేసేది రాష్ట్రంలో ఇక్కడ అల్లరి చూసి చేయాలా. ఆయన ఒక ప్లాన్ చేసినాడు. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి, లోకల్ బాడీ ఎలక్షన్లు కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది, బేస్ ఎక్కడ చేస్తే బాగుంటుంది. మైనార్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది. ఏం చేసి వచ్చినావు మైనార్టీలకు? నోటు మన్ని వేసినావు. ఒక్క పని చేయకపోతే కాంప్లెక్స్ నర్సాపేటలో ఫౌండేషన్ వేసినారు సూపర్ సార్ గారు ఉన్నప్పుడు. వాడు ఇబ్రాహిం గారిని నడిబొడ్డులు తప్పేసి. ఎవరు మీరే కాదు.
మన నంద్యాల రైలు కింద పడి చావలే, నలుగురు తెచ్చారు కదా, 10 లక్షలు 15 లక్షలు వచ్చి వదిలేసుకుంటుంది. మరి చచ్చేదాకా మీ పేరు చెప్పారు కదా. కాబట్టి ఇటువంటి అరాచకమైన శక్తులు చేసేదానికి నాంది ఆయన మహాపురుషుడు పనులలో చెప్పాడు. ఇందాక సొంత చిన్న ఆయన వివేకానంద బిడ్డ ఎవరు, ఆయన చుట్టామా నాకు? ఆయన బిడ్డ సొంతం, నీ అక్కనే నీ చెల్లెలో. ఆమె చెప్తాను, నీ అక్క చెప్తుంది, నీ చెల్లెలు చెప్తా ఉంది, అయ్యో మా మానేని చంపినాడు ఈయనే మార్చిన అన్ననే అని. ఇంకేమంతకన్నా సాక్ష్యం చెప్పాలా? అంతకన్నా సాక్ష్యం ఏమైనా ఉందే? మరి దీనికి సాక్ష్యం ఉందే? సొంత అక్క చెల్లెలు చెప్తుంటే వదిలేసి, వాళ్ళ అమ్మాయి చెప్తుంటే వదిలేసి, ఇక్కడ ఎవడో చెప్పిన దానికి పట్టుకొని ఇవన్నీ ఆరాధన శక్తులను సృష్టించడానికి ఆ రోజు అధికారం ఉంటే మా మీద, మా పార్టీ మీదనే, మా నాయకుడి మీద వేశారు. కాబట్టి మా నాయకుడు స్వచ్ఛంగా ఉన్నాడు, ఆయనకి సరిపోవు. హైదరాబాద్లో ఈరోజు దంగా ఫసాదులు లేవు, గొడవలు లేవు. ఈరోజు హైదరాబాద్లో కమ్యూనల్ రేట్సే లేవు. నేను కూడా ఆయనతో పాటు మంత్రిగానే ఉండా కదండి. మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉంది హైదరాబాద్ డెవలప్ కానీ కారణం ఏమి? ఆయన కష్టపడినాడు, రూపకల్పన చేసినాడు, దాన్ని ఒక శిల్పిగా తయారు చేసినాడు హైదరాబాద్ను. హైదరాబాద్ ఈరోజు డెవలప్ అయిందంటే నాకు తెలిసి అంత భుజం కలిపి పనిచేసాను ఆయన దగ్గర. నేను ఎటువంటి సైట్లో మాకు కూడా ఇందాక తీసుకొని ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అది ఎవరు అని మమ్మల్ని సార్ మమ్మల్ని అడిచిండు. ఇప్పుడు మేము సార్ ఇచ్చేపదంగా ఎస్పీ గారికి వచ్చి న్యాయం చేయి, మనకేం అవసరం లేదు, ఇట్లా ఏదో పని చేసేదానికి మేము లేమిడ చేసేవాడు ఏదో పని. అయినా ముఖ్యమంత్రి అయినా 2 రోజు 3 రోజే నువ్వు అది ప్రజావేదిక పగలగొడుతుంది. ప్రజావేదిక మాదే, ప్రభుత్వాన్ని. ప్రభుత్వం సొమ్ము ఎవడో పగలగొడతాడే ముఖ్యమంత్రి? కలెక్టర్ సమావేశం పెట్టి, ఎస్పీ సమావేశం పెట్టి మీటింగ్ అయిపోతూ ఉంటే ప్రజావేదిక తీసి పారేసాం. నీ క్యారెక్టర్ ఏమో ప్రజలు తెలుసు. నీ పార్టీ వాళ్ళు తిట్టారన్నా, మీరు రేపు ఎలక్షన్లో గెలిచి రాకపోతే మీ తోలు తీస్తా అన్నాడు. గ్రామాల్లో ఉంటాయి సమస్యలు, ఉంటాయి ఎవరో గ్రామాలు ఉంటాయి, ఎట్లు మధ్య జరగాల, ఏమి డిక్టేటర్ అని ఎటు చెప్పడానికి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలా. మేము ఇట్లా తప్పుడు పనులు చేయము. మీరే సృష్టించేది, మీరే చెప్పేది, మీరే చేసేది, మళ్ళీ మా మీద నెప్పం వేసేది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రశాంతంగా ఉండే జిల్లా. మా జిల్లాలో అన్ని ప్రశాంతంగా ఉన్నాయి, మంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి, ప్రభుత్వం ఇస్తూ ఉంది. బాగా మనము రాయలసీమ ప్రాంతంలో బాగా మంచి జిల్లా ఇది. ఈ జిల్లాలో సస్యశ్యామలంగా ఉంది, నీళ్లు బాగున్నాయి. ఈసారి సంవత్సరం అండర్గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసి ముఖ్యమంత్రి రాత్రి పగలు రివ్యూ చేసి దేవుడు రీఛార్జ్ చేయండి, భూమి నీళ్ళు ఉండాలా, భూమి నీళ్ళు నిలువుంటేనే మళ్ళీ వేసవికాలంలో నీళ్లు కావాలంటే. ఇప్పుడు నీళ్లు మాడడం ఇంతవరకు ఎక్కడ కూడా ఎప్పుడైనా వేసవికాలం పోయింది, ఎక్కడైనా కరెంట్ పోయిందా చెప్పాలి మీరు? ఎక్కడైనా కరెంట్ పోయిందా? 1 నిమిషం 10 నిమిషాలు ఎక్కడ కరెంట్ పోలే. కరెంట్ పోతానే మాకు ఫోన్ చేస్తా ఉన్నాం కరెంట్ పోయిందని. అలాంటి సమస్య రాలే మనకు. కాబట్టి ఆ రకంగా రాత్రి పగలు కరెంట్ ఎక్కడ ఉంది, ఎట్లా పోతుంది, ఏం కదా ఆన్లైన్లో అన్ని చూస్తూ ఉంటారు మా ముఖ్యమంత్రి గారు. అక్కడే కష్టపడి ఆయన మీరు కావాల్సిన బ్లేమ్ వేసేది అది పద్ధతి కాదు. అది ప్రశాంతంగా ఉండే మమ్మల్ని నంద్యాల నాది. 9 సార్లు నిలబడేయడం మీకు తెలుసు. ఎప్పుడైనా జరిగినా ఇట్లాంటి ఇన్సిడెంట్లు మీరే చేసి మీరే మా మీద రితేస్తే ఎట్లా? మాకేం పని లేదా అంతకన్నా మీ లెక్క. నిర్ణయాలు చేసినారంటే ఎవరి పేరు రావాలా? మీరు ఆలోచన చేయాలా? మనం అట్లా పని చేసిన వాళ్ళమా? మేము ఇంకా శాంతిని కాపాడేటోళ్ళము, పీస్ఫుల్గా పోయేటోళ్ళము, ఒంటరిగా పోయేటోళ్ళు. నేను నాకు ఆర్భాటం లేదు, పాడు లేదు. కాబట్టి ఇవన్నీ ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి చేయాలా, ఏదో తెలుగుదేశం మీద, చంద్రబాబు మీద, లోకేష్ బాబు మీద వేయాలని. డిఎస్సీ చేస్తే పిల్లలు వచ్చినారు, పిల్లలు మీరు వచ్చినారు లేదు, 8 సంవత్సరాల పిల్లలు పెంచుకుంటూ తల్లులు పాపం చదువుకొని ఉద్యోగాలు సంపాదించారు. ఆ అవకాశం కలిగించాడు లోకేష్ బాబు. ఆయన అది రాకుండా కోర్టు పోయినాడు. కోర్టు అన్ని జాబ్ ఇవ్వాలని చెప్పిన తర్వాత కోర్టులో అడ్డంకులు తొలగిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఇస్తామంటున్నాడు. అంతగానే కావాల్సింది ప్రజలకు కావాల్సిందేమి? అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండింటి కట్టుబడిది తెలుగుదేశం. అంతేగాని ఇట్లాంటి గుడ్డెల పార్టీలతో ఉంటే వెంటనే రాష్ట్రం అభివృద్ధి కాదు, ఇంకా పాతాలను పోతుంది. ఇప్పుడుగే పోయింది, ఏడిపోయినా మనకే తెలుసు. కాబట్టి చాలా సంతోషం. నంద్యాల ప్రాంతాన్ని నేను చెప్పుకోకుండా ప్రశాంతతను కాపాడండి. మా నంద్యాలను ఇటువంటి ఇష్యూస్ తీసుకురాకపోయాకంటే మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన అక్కడ ఉండి మా ప్రశాంతాన్ని మీరు ఉంటారు, వెళ్ళిపోతారు. శాశ్వతంగా ఉండేటప్పుడు మా పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఈ పార్టీ చేసే పనులు
ఇక్కడ నుంచి ఎందుకు మీరు వచ్చింది దరిద్రపరచన చాలా నీచమైన ఆలోచన ఇది. సహకరించి గత 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా 100 మంది సభ్యులతో అనేక వందలాది సేవా కార్యక్రమాలు దివ్యాంగులకు ఎక్కడైంది, పేద విద్యార్థులకు ఎక్కడైంది, విద్యార్థులకు ఎక్కడైంది, ఎక్కడైతే అకాలంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆత్మహాసం అందించే సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తూ వస్తున్నాం. పురస్కారాన్ని ఎన్నో అవుతుండొచ్చు కానీ వారన్నిటికన్నా మెల్లగా ఒక దివ్యాంగుని మనసులో లేకపోతే అతని హృదయంలో అతని మొహంలో కలిగించే చిరునవ్వు సంతోషమే ఆ అవార్డుల కన్నా అన్ని విధంగా భావించే వ్యక్తిని నేను లైంగికంలో అన్ని రంగాల్లో సభ్యత్వాన్ని పెంచడంలో కానీ వాణిజ్య సభ్యత్వాన్ని పెంచడంలో కానీ లయన్స్ క్లబ్ సంఖ్య పెంచడంలో కానీ మరి వారి ద్వారా సేవా కార్యక్రమాలు విస్తృతం చేయడం ద్వారా ఈ మంత్రిపోలనే కాకుండా ఈ దేశంలోనే అద్భుతమైన నేను అందరికీ ఆలోచిస్తూ నేను అందరికీ